వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. ఏంది చెత్తలో నామినేషన్ అసలు ఏంది ఇది? చెత్త పరమ చెత్తలాగుందండి. చెత్తలో నామినేషన్స్ అని మాట్లాడొచ్చు. ఇంకా మనం తమ్నెల్ కూడా అదే పెడదాం. వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటుండంటే వదిలేస్తే అది అది నల్ల దాన్ని ఏమంటారు, బిందెలలో అవుతాయి కదా, వాటర్ ప్రాబ్లమ్స్ కుళాయి నీళ్ళ దగ్గర ఇద్దరు లేడీస్ లాగా రావట్లేదు సీరియస్లీ. ఎట్లుందంటే ఇద్దరు బిందెల కోసం లొల్లి పెట్టుకుంటారు కదా, వాటర్ కోసం బిందెలతోని అట్లా పెట్టుకుంటున్నారండి గొడవలు. ఒక్కటి తక్కువ కానీ యష్మి వర్సెస్ సోనియా అయితే అబ్బా, కానీ నాకు అది వదిలేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కనుల విందుగా ఉందా? కనుల విందుగా. ఎందుకు అంటే ఆ యష్మి వాగుతూనే ఉంది, ఈమెతోటి ఎవరు మాట్లాడతారు అని చూస్తే సోనియా మాట్లాడింది, బాగానే వేసుకుంది. బట్ ఇద్దరికి ఆ ఫైర్ ఉంది చూసిరా, అదైతే ఎక్సలెంట్. అసలు ఆ కన్నింగ్ సోనియాకి ఈ సైకో యష్మి ఇద్దరికి కుదిరిందండి. నేను నాకు ఒకటి అనిపించింది ఇందులో ఏంటంటే, సోనియా మాటలతో మనిషిని ఎట్లా అంటే ఇట్లా నువ్వు ఆడినవు అంటే ఆట నాకు నచ్చలేదు, నీ ఆటలో నాకు నీ క్లెయిన్కి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు, కానీ నువ్వు క్లెయిన్కి సపోర్ట్ ఇచ్చినా ఏదైతే ఉందో నీ మెయింటెనెన్స్ అది మాకు నచ్చలేదు, నువ్వు ఆట ఆడలేదు అంటే ఆమె పాయింట్స్ ఆమె చెప్తుంది కానీ ఎదుటి వాళ్ళు అస్సలు వినడం అది కూడా ఎట్లా జస్ట్ నవ్వుకుంటూ తీయగా ఏమంటారు కాటేస్తారు కదా ఇట్లా అన్నది, అట్లా కాదు అది వేరు, అది వెటకారం అంటారు. నేను సోనియా గురించి మాట్లాడుతున్నాను. సోనియా ఎట్లా అంటే నవ్వుకుంటూ పాము పెంచినంతసేపు పాలు పోసి పెంచితే బాగానే ఉంటుంది, తర్వాత ఇట్లా కాటేస్తుంది చూడు, అప్పుడు దాని విషయం బయటపడుతుంది. అట్లా ఈ సోనియా నువ్వు మాట్లాడే మాటలు ఎట్లుందంటే, నువ్వు చాలా బాగా చేసినావు కానీ నా గురించి అక్కడ అట్లా రెడ్లో ఇవ్వడం నాకు నచ్చలేదు. అవతల దాన్ని మాట్లాడనిస్తలేదు, పోనీ మాట్లాడనిస్తలేదు అంటే ఇగో యష్మి ఇట్స్ ఓకే, యష్మి అనేది సైకో క్యాండిడేట్, ఆవిడకి ఈవిడకి పడడం అనేది కరెక్టే, మంచిగానే పడ్డది, ఇద్దరికి లొల్లి కూడా గట్టి అయింది. అని ఇక్కడ ఈ సోనియా స్ట్రాటజీ అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. నేను ముందు వీడియోలో చెప్తాను, స్టే ట్యూన్డ్. ఇదే వీడియోలో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియది, కానీ మనం ఫస్ట్ హైలైట్స్ ఆఫ్ ద నామినేషన్స్ మాట్లాడుకోవాలి. ఈరోజు హైలైట్స్ ఆఫ్ ద నామినేషన్స్లో యష్మి వర్సెస్ సోనియా, మణికంఠ వర్సెస్ యష్మి, ఇంకా నబీల్ వర్సెస్ ప్రేరణ వర్సెస్ సీత బాగానే ఉంది. ఈ పృథ్వీ కొంచెం నామినేషన్స్ లో అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత అగ్రెసివ్నెస్ చూపియలే, బట్ స్టిల్ అతనికి అగ్రెసివ్నెస్ కి నామినేట్ అయింది. అయితే నాకు ఈరోజు నామినేషన్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, శివాని, నాకు వచ్చేసి యష్మి అనే క్యాండిడేట్ని మంచిగానే ఈ మణికంఠ కానీ బీట సోనియా హూయర్ ఇట్ ఇస్, ఆమె క్యారెక్టర్ అనేది బయట పెట్టిండ్రు. బట్ జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకొని జనాలు ఎంతవరకు ఓట్లు వేస్తారు అనేది మనం చూడాలి. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం యష్మిని బిగ్ బాస్ ఎక్కడ వరకు తీసుకెళ్తాడో నేను మీకు ఇదే వీడియోలో ముందు చెప్పబోతున్నా, సో స్కిప్ చేయకండి. మణికంఠ అయితే బాగా డిఫెండ్ చేసుకున్నాడు యష్మి తోటైనా, తర్వాత తనని మణికంఠని ఇంకెవరు ఆదిత్యం చేసిండు, దానికి కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. ఆదిత్య ఒక్కటి ఏంటంటే, ఇక్కడ ఒక నలుగురు ఉన్నారండి. నలుగురు ఏమున్నారంటే, వాళ్ళు మనకు వేశారు కాబట్టి మనం వాళ్ళకి వేయాలి నామినేషన్. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టుగా యష్మి ఇప్పుడు మణికంఠ యష్మికి వేసిండని యష్మి మణికంఠకి వేసింది. తర్వాత నైనిక కూడా అంటే సోనియా కూడా నైనిక వేసింది ఫస్ట్ అని సోనియా కూడా వేసేసింది నైనికకి. సో మళ్ళీ ప్రేరణ విష్ణుప్రియలో కూడా మళ్ళీ అదే వేసింది. విష్ణుప్రియ ప్రేరణకి వేసింది అని చెప్పేసి ప్రేరణ ఆమెకి వేసేసింది. పృథ్వీ కూడా అంతే, సీత నన్ను నామినేట్ చేసినావు కదా అని చెప్పేసి, అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పకపోవచ్చు, బట్ ఇవన్నీ చూసుకుంటే నా అనాలిసిస్ ప్రకారం ఈ 4 మెంబర్స్ యష్మి, సోనియా, ప్రేరణ అండ్ పృథ్వీ, ఈ నలుగురు అయితే ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టే ఇక్కడ నీకు కామన్ గా అక్కడ ఏమనిపించింది, అదే వాళ్ళంతా కన్నడ వాళ్ళు, ఒక సోనియా తప్ప
కన్నడిగా వాళ్ళు, ఒకటి సోనియా తప్ప ఒక మిగతా వాళ్ళు కన్నడ వాళ్ళు. ఒక్క ఇక నిఖిల్ దీంట్లో లేడు కాబట్టి మిగతా వాళ్ళు ఏంది కన్నడిగా సోనియాని అక్కడ ఎలిమినేట్ చేసేద్దాం అంటే డిలీట్ చేసి మిగతా వాళ్ళు ముగ్గురు కన్నడిగల. నిఖిల్ ఎట్లా అని ఈరోజు నామినేట్ చేయడు. అదే సో దిస్ ఇస్ దిస్. ఇంకొకటి ఏంటంటే నామినేషన్స్ లో ఈరోజు హైలైట్స్ అయితే ఇవి. మణికంఠ మాత్రం లేదు, నాకు ఒకటి చెప్పు. మణికంఠ మాత్రం మాట్లాడిన పాయింట్స్ నిజంగా చాలా కరెక్ట్. మణికంఠ ఎవరినా నామినేట్, ప్రేయర్నా అని యష్మిని నామినేట్ చేసిండు. అతను వాళ్ళ గురించి చెప్పిన 2 పాయింట్స్ రెండిటికి కరెక్టే. ఎట్లా ఇప్పుడు యష్మిని నువ్వు సంచాలకుగా ప్రాపర్గా బిహేవ్ చేయలేదు, ప్రాపర్గా లేవు, ఎందుకనంటే అవును అతనికి అన్యాయం జరిగింది గైస్. అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా వాయిస్ రేస్ చేస్తారు. నాగార్జున కూడా అదే రోజు అట్లా చెప్పిండు, ఆ రోజు అదే చెప్పిండు. ఇక్కడ కూడా యష్మి ఎట్లనండి డిఫెండ్ చేసుకుంటది. ఆమె విషయం తక్కువ బికాస్ దే డోంట్ నో కన్నడ తెలుగు ప్రాపర్లీ. అరుస్తానే ఉన్నారు. తెలుగు మాట్లాడకపోయినా ఇప్పుడు నీలాగానే సేమ్ అరుస్తుంది యష్మి అయితే. నీకు నా అరుపుల్లో కనిపిస్తున్నాయి, నాకు నా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు బిగ్ బాస్ మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. ఎంటర్టైన్మెంట్ కాదు, షో అంతే. అంతవరకు ఎందుకు పాపం మా అక్క బాగా ఓన్ చేసుకుంటుంది అంత కాదు. బికాస్ ఇప్పుడు తను నీకు వాయిస్ లేదే శివాని, నాకు వాయిస్ ఉంది, నేను అరుస్తా అంటే లేనందుకు నీది లో వాయిస్. వాయిస్ తగ్గించి నువ్వు మాట్లాడతావా? నేను వాయిస్ తగ్గించి నేను మాట్లాడాను. అంటే నా వాయిస్ నువ్వు డామినేట్ ఎందుకు చేస్తున్నావు? నీ వాయిస్ నేను డామినేట్ చేస్తలేను, నా వాయిస్ ఇంతే అని చెప్తున్నా. మనకు మైక్స్ కూడా నేను ఇంత అరవాలంటే నేను కూడా అరుస్తాను అభిలాగా. అరుస్తూనే విన్న వాళ్ళంటే మేము అరుస్తామని చెప్పిండే కదా. అదే నువ్వు ఎందుకు అరుస్తున్నావు? గామె కోసం ఎవరి కోసం? బిగ్ బాస్ కోసం అరుస్తున్నా. కెమెరా ఆఫ్ చేస్తారా లేదా? బిగ్ బాస్ కోసం నేను అరిచేది. అక్కడ బిగ్ బాస్ ఆటల్లా వాళ్ళు ఇట్లనే వరుతుండ్రు. వరినప్పుడు ఏం డిఫెండ్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు వరినప్పుడు నువ్వు ఇక్కడ పాయింట్ చెప్తలేవు. నేను అరిస్తే మా అక్క గొంతు ఎక్కువ అండి, అది అట్లా హస్కీ వాయిస్, దాని ఏం వాయిస్ నాకు తెలియదు. వాయిస్ గురించి మాట్లాడుతున్నా నా లెక్కనే ఎందుకు కొడుతున్నావు? యష్మి లాగా నేను ఎందుకు కొడుతున్నా? నా మాటలలో నబిల్లా కొడుతున్నా. ఎప్పుడు చూసినా మాట్లాడితే అయిపోతుందా? అరుస్తేనే గెలుస్తారు అని అంటే నేను అరుస్తా అనేసి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను మెల్లగా మాట్లాడితే నువ్వు ఉండలేవే శివాని. ఇక్కడ నేను గట్టిగా మాట్లాడితే నువ్వు అసలే ఉండలేదే. మాట్లాడు మరి. అరే నీకు దేవుడు వాయిస్ ఇచ్చిన మాట్లాడుతావు కదా, నువ్వు మెల్లగా మాట్లాడు. గా షో కోసం మనం ఎందుకే ఇంతగా? షో కోసం నేను అంటలేను. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? ఇగో యష్మి కూడా నీలాగా అనేసి అంటే అవును మరి కామెడీగా తీసుకో. నాకు యష్మి నచ్చలే. నేను ఒక రాక్షసి అని చెప్పి యక్షిని అని నేనే చెప్పినప్పుడు ఆమె స్పోర్టివ్ ఎట్లా తీసుకుంటా? ఆమెను తీసుకోమంటలేను, నేను కామెడీ చేసినప్పుడు నువ్వు తీసుకో. అది కామెడీ అని నీకు అనిపిస్తుంది, అది సీరియస్ అని నేను అంటున్నానే శివాని. సీరియస్ ఎందుకు అనుకుంటున్నావు? అన్నిటికీ అంటే నీ మూడ్ ఎట్లుంటే అట్లా నేను బిహేవియర్. నా మూడ్ ఎట్లుంది? నేను మంచిగా ఇక్కడ బిగ్ బాస్ ఇప్పుడు కెమెరా ఆఫే ఉంది కదా, నేను చెప్తున్నా. బిగ్ బాస్ ది ఏమంటారు రివ్యూస్ చెప్పడానికి వచ్చి మంచిగా కూర్చున్నా. నువ్వు వచ్చి ఇగో ఉంటదంటే నువ్వే చెప్పు. నా సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? నీ సిచ్యువేషన్ లో నేనెందుకు ఉంటా? నేను నాలాగానే ఉంటా. నేను ఇక్కడ నువ్వు అన్నమాట నేను ఇట్లా అంటా, నువ్వైతే సేమ్ సోనియా లెక్కనే చేస్తున్నావు శివాని, దాని లెక్కనే మాట్లాడుతున్నావు అని అంట. ఆన్ కెమెరాలో నేను అంట, రికార్డ్లో అంటే నీకేమనిపిస్తుంది? నేను అట్లా చేస్తున్నాను కదా. నేను నిన్నంటే సోనియా కూడా ఇట్లా నవ్వుకుంటేనే కాదు యష్మి, నేను అనేది ఏంటంటే నువ్వు నీకు చీఫ్ అయినంత మాత్రాన నీ క్లేని నువ్వు మెయింటైన్ చేయొద్దు అని అంటది. అట్ ద సేమ్ టైం అదే పాయింట్ మీద, ఆపోజిట్ పాయింట్ మీద ఆ పిల్ల ఎవరు ఇప్పుడు సోనియా అంత లా పాయింట్స్ మాట్లాడతలేను. నేనేమంటున్నా, నువ్వు కూడా మాట్లాడలే. నువ్వు అంత గుచ్చి ఆమె మెదడుని బాగా తీసుకున్నావు కదా. నేను అట్లా ఎవరి మెదడుని? సోనియా గానీ నేను ఎందుకు వాళ్ళ మెదడు తీసుకుంటా? ఇక్కడ మీకు నాకు అర్థమైతే లేదు. సరే నేను ఎందుకు వాళ్ళ మాట్లాడు? నేను గదాని మెదడు ఎందుకు తీసుకుంటా? ఆమె మెదడు నేను ఎందుకు తీసుకుంటా? అసలు నేను బిగ్ బాస్ లా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంట్లో పనులు చేసుకొని అన్ని చేసుకొని నేను అసలు అది ఓన్లీ
లైవ్ వచ్చినప్పుడు తప్ప నేను లైవ్ కొన్ని లైవ్ షార్ట్స్ ఏమంటారు కొంచెం వాళ్ళు పడుకున్నప్పుడు విడుకున్నప్పుడు తప్ప నేను షో చూస్తలేను. సరే ఏం పనులు చేసినావు నువ్వు ఇంట్లో? ఇంట్లో ఏం పనులు చేసి? అన్ని పనులు చేసుకో మరి, ఇంట్లో ఏముండే ఏం చేసినావు? ఒక్క నువ్వు అంటున్నావు కదా నువ్వు వాళ్ళని ఓన్ చేసుకున్నావు అంటే 24 hours ఆఫ్ కోర్స్ వస్తుంది బిగ్ బాస్. 24 hours లా ఇటు 24 hours లా అక్కడ ఎవ్వరు కూడా మొత్తం షార్ట్స్ ఇచ్చేస్తలేదు. నీకు విషయం తెలుసా? అబ్బాయి ఇక చేసుకో మరి, కెమెరా ఆన్ చేసుకోండి, మీరు చేసుకోండి. అయ్యో నేను ఒకటి చెప్తున్నా, మనం సైలెంట్ గా మంచిగా చెప్పుకుంటేనే అక్కడ షో నడుస్తుంది. నువ్వు ఇట్లా అరుస్తున్నా తోటి కాదు అంటే నేను హౌ కుడ్ నేను బిగ్ బాస్ హౌస్ లో లేను, నువ్వు అస్సలే లేవు. నువ్వు ఇంట్లో అరిస్తే మాత్రం నేను అస్సలు చెయ్యా అని చెప్తున్నా. నేను మర్యాద నువ్వు మర్యాద అని చెప్తున్నావు, ఆ మర్యాద నాకు కూడా చెప్పచ్చు. నా అరుపే నాకు బలం, నా ఒర్రుడే నా శక్తి. నేను ఒక్కదాన్ని వేసుకుంటా ఫ్రెండ్స్, నేను కెమెరా ఆన్ లేదు కదా, నేను ఒక్కదాన్నే వేసుకుంటా. ఇగో నేను ఒకటి చెప్తున్నా, నా వాయిస్ లోనే ఉంటది. ఆ బిగ్ బాస్ ఏమంటావు లాస్ట్ కి? నాకు నువ్వు ఇంట్లో పనులు చేసినాను, ఏం పనులు చేసినావు? వంట ఎవరు చేసిర్రు? వంట ఎవరు చేసిర్రు? నేను. నువ్వు ఇంకా ఇంకెవరు చేసిండు? నేను చేయలేదా? గోరుచిక్కుడుకాయ కూర నువ్వు చేసినావు, చికెన్ కర్రీ అయితే చికెన్ కడిగి ఇవ్వాలి నీకు, నీ ముందట పెట్టాలి. సరేనే, ఇప్పుడు మనలో కెమెరా ఆన్ ఉంది, అక్కడ బిగ్ బాస్ గురించి స్టార్ట్ అయ్యి తర్వాత మన గోరుచిక్కుడుకాయ అన్ని కట్ చేసుకుంది నేను. అది మొత్తం నువ్వు ఎందుకు నువ్వు ఎట్లా అంటావు? నీ కొడుకు ఎట్లా స్నానం చేసిండే వాళ్ళ? యుఎస్ నుండి కూడా ఉన్నారే మనకి వ్యూవర్స్, నా ఫ్రెండ్స్ ఉన్నారు యూకే నుండి, యుఎస్ నుండి, అందరు వినండి, యునైటెడ్ అరబ్స్ నుండి, పని చేసిన ఎమిరేట్స్ నుండి. కెమెరా ముందుందని కదా మొత్తం యష్మిలాగా సోనియాలా వేయకు. ఇట్స్ ఓకే, ప్లీజ్ కట్ దిస్ షార్ట్, కంటిన్యూ. సో అదండి, యష్మి గురించి ఏం మాట్లాడుకున్నామేమో, మా మధ్య గొడవలు జరుగుతున్నాయి. నాకు మూడ్ ఆఫ్ అయింది. ఇంకా సోనియా వర్సెస్ యష్మిలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించిందో ఒకసారి, అసలు అందులో ఎవరు కరెక్ట్ లేరు, ఇద్దరే. బట్ మీకు అనిపించిన క్యాండిడేట్ని మాకు ఒకసారి కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్, మీకు ఎవరు నచ్చిండ్రో వాళ్ళని. అలాగే నెక్స్ట్ వచ్చేసి మణికంఠ వర్సెస్ యష్మి. ఇందులో అయితే నాకైతే మణికంఠనే కరెక్ట్ అనిపించాడు. మణికంఠ పాయింట్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి. శివాని, వాట్ యూ సే? చెప్పినావు కదా, ఇంకేంది అరే నీ ఉద్దేశంలో మణికంఠ ఎట్లా మాట్లాడిండని అంటున్నా నేను. నువ్వు చెప్తున్నావు కదా, నేను వింటున్నా అంతే. సరే నువ్వు మాట్లాడినావు కదా, మణికంఠ ఈజ్ కరెక్ట్ అని నేను ఫస్ట్ నుండి అంటున్నా. మరి నీకేమనిపిస్తాను? మళ్ళీ ఎందుకు ఫస్ట్ తీసుకొస్తున్నావు? నువ్వు నా ఇంటర్వ్యూ చేస్తలేవు. సరే, ఇందులో మణికంఠ పాయింట్స్ కరెక్ట్. మణికంఠ ప్రతి ఒక్కటి అంటే మైక్రో అదేమన్నాడు కదా, మొత్తం సిఏ లాంగ్వేజ్ అండి, చాలా బాగుంది. అది పారామీటర్స్ అవి అన్నాడు, బాగుంది, నాకు నచ్చింది. కాబట్టి నేను ఫస్ట్ స్టార్ట్ చేయడంతో మణికంఠ ప్రతిదానికి కరెక్ట్. మైక్రో మేనేజ్మెంట్ దాన్ని మైక్రో ఎకనామిక్స్ అందరు వాళ్ళు ఏదో అన్నారు. అయ్యో కాదండి, సీతని తను ఎవరు ప్రేరణ బ్యూటీ అంటుంది. వాళ్ళకి వెటకారం ఎందుకు? నాకు నచ్చలేదు. బ్యూటీ, మణికంఠనేమో లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా చిన్న బ్యూటీ, మణికంఠనేమో చాక్లెట్ బాయ్ అని యష్మి అంటది. వీళ్ళకి వెటకారాలు బాగా ఎక్కువ, నలుగురికి ఎటకారం ఎక్కువనే ఉంది. ప్రేరణ అయితే సిల్లీ రీజన్ తోటి సీతను నామినేట్ చేసింది. ఎందుకు అది అసలు రీజన్? మాట్లాడిగా నువ్వే మరి, మాట్లాడుకో. నేను ఒక పాయింట్ తీసి మాట్లాడేటప్పుడు ఎందుకు అని అంత అవసరం లేదు. సీతనైతే అన్ఫెయిర్గా నామినేట్ చేసింది ప్రేరణ. బికాజ్ అంటే ఆమెకేముందో ఆమె మీద పగా ప్రతీకారం, కానీ ఒక ఎమోషన్ అది ఇది గట్టిగా అరిచినావు, మేమందరం పిక్చర్లమా అన్నట్టు మాట్లాడింది ప్రేరణ. బట్ అదైతే అన్ఫెయిర్. మీకేమనిపిస్తుంది? నా పాయింట్ కరెక్ట్ అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఆ ప్రేరణ అరిచి అసలు ఆమె ఏం చెప్పాలనుకుంది కరెక్ట్ గా కన్వే చేయలేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నా? అదే నేను చెప్తున్నా, ఆమెకి భాషా బ్యారియర్ ఉంది. ఆమెకి ఏం చెప్పాలనుకుంటుందంటే, నువ్వు ఏడిచ్చే విధానం ఏదైతే ఉందో, అంటే నువ్వు ఫుడ్ కోసం నేను గెలిచిన, ఇప్పుడు సీత ఎట్లా అంటే సీత క్లైన్ గెలిచినందుకు, అంటే నైనికా క్లైన్ గెలిచినందుకు ఇంకో ఇద్దరు తినట్లేదు బిగ్ బాస్.
అది నాకు నచ్చట్లేదు, ఈ ఫుడ్ కోసం లొల్లు లేని బిగ్ బాస్ ప్లీజ్ ఇట్లాంటి గొడవలు మాకు పెట్టకండి అని ఎమోషన్ అది ఆమె ఎమోషన్ అది. దానికి ఏమైంది, సీత ఏడ్చినందుకు మన ప్రేరణ కంట నువ్వు అట్లా ఎమోషన్ అయితే నేనెందుకు ఎమోషనల్ అవ్వలేకపోతున్నా, నాకెందుకు యాటిట్యూడ్ రాలేదు అని అట్లా నామినేట్ చేసిందంటే సిలీ నామినేషన్. అది చాలా అన్ఫేర్ అది అని ఆమె కంటే ఎక్కువ పెద్ద ఏడ్చి రోదన వేసేసి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని అందుకే కదా చెత్త నామినేషన్స్ ఏడ్చేది ఉండే. కానీ ఆమె పట్టుకొని ఏడవలేదు చేయలేదు అంటే ఆమె మీద ఆమెకు గిల్ట్ అనిపించి ఇంకొక ఆమె నామినేట్ చేస్తుందా? బికాస్ అది ఇచ్చిపుచ్చుకున్న వాయనం కాబట్టి అది సీత అక్కడ నామినేట్ చేసింది కరెక్ట్ పాయింట్ మీద. ఎందుకంటే ఈమె సంచాలకుగా బాగా చేయలేదు, అది అందరికి తెలిసిందే. సాక్స్ అయితే నబీల్ విషయంలో అయితే ప్రేరణ చేసింది ముమ్మాటికి తప్ప. ఆ రోజు మనం కూడా అది ఈ పాయింట్ మాట్లాడుకున్నాం. ఆ రోజు టాస్క్ జరిగిన రోజు ఆమె సంచాలకుగా బిహేవ్ చేసి కాదు, ఆ సాక్స్ అసలు నబ్బీది తప్పే లేదు. ఒక్క సెకండ్ ఇట్లా తీసి ఇట్లా అనేసరికి అతనికి అనిపించినందుకు ఈ ప్రేరణ నువ్వు అవుట్ అని అన్నది. పృథ్వీ వాళ్ళకి 9 టైమ్స్ తర్వాత కూడా ఛాన్స్ ఇచ్చింది. ప్రేరణ ఆ రోజు ఎవరి మాట వినక మంచి ఆమెదామని వేసుకుంటే మీరు అందరు షటప్ అని ఒక్క మాట అని ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా రోజు బాగుండేది, గేమ్ చేంజ్ అవుతుండే. నిజంగా నయనిక కూడా అదే అంది, నువ్వు కరెక్ట్ ఆడి ఉంటే గేమే చేంజ్ అయ్యేది అనేసి. కరెక్ట్ పాయింట్ అది. ఎందుకంటే ఆమె వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. ఆ ఇన్ఫ్లుయెన్స్కి ఆమె ఇన్ఫ్లుయెన్స్ కూడా అయింది. ఎవరు యష్మి పృథ్వీ వాళ్ళు చేసినందుకు. అట్లా ఎట్లా ఒక అసలు ఈమె వాయిస్ రేజ్ చేస్తుండే అక్కడ ఆమె ఉన్నప్పుడు ఆ సాక్స్ తీసేయడం అనేది చాలా పెద్ద వార్ జరుగుతుంది అని ఆమె ఫస్ట్ ఊహించుకోవాలి. ఊహించుకొని మీరు అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్, మీరు అందరు సైడ్కి ఉండండి, మీరు అసలు ఏం మాట్లాడకుండా ఉండండి, నేను చూసుకుంటా ఏదైనా పాయింట్ నాకు అది కనపడకపోతే మిమ్మల్ని అడుగుతా అప్పుడు మాట్లాడండి అంటే ఈ రూల్ ముందే చెప్పుంటే ఆమె అక్కడ కన్ఫ్యూజ్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు, ఆమె అయ్యేది కాదు. అక్కడ నుండి స్టార్ట్ అయింది ఇదంతా. అవును. అండ్ ఇంకొకటి తెలుసా, ఇక్కడ ప్రేరణని యష్మి వెనకేసుకొని వచ్చింది. ప్రేరణ అసలు మా టీంకి సపోర్ట్ చేయనే లేదు, మేము ఎంత అన్నా కూడా ప్రేరణదే స్టాండ్ తీసుకుంది అని అంటే లేదు. ప్రేరణ చేసింది సపోర్ట్ ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా వాళ్ళ టీంకే చేసింది. అక్కడ ఈజీగా సంచాలక్ ప్రేరణ యష్మి అన్నట్టు అనిపించింది. నువ్వు వాళ్ళని తీసుకో మళ్ళీ స్టార్ట్ చేయి, నువ్వు వాళ్ళని తీసుకో మళ్ళీ మొదలుపెట్టు, మళ్ళీ రీస్టార్ట్ చేయి, అదే వీళ్ళని మళ్ళీ స్టార్ట్ చేయాలండి. అందుకే నబీల్ కరెక్ట్గా నయనిక కరెక్ట్గా నామినేట్ చేసిండ్రు ప్రేరణని. సో సీత కూడా ప్రేరణకి పాయింట్స్ లేక వీళ్ళని నామినేట్ చేయాల్సి వచ్చింది. ప్రేరణ ఎవరినంటే విష్ణుప్రియ అని కూడా నామినేట్ చేసింది. విష్ణుప్రియ పాయింట్స్ కూడా కరెక్టే. ఆమెకి ప్రేరణకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, చెప్పేస్తలేదు. ఎలిమినేట్ చేసే బిగ్ బాస్ ప్రేరణని తొందర, మాతో కాదు ఆ తలకి నొప్పి. ఆమె ఏం చేస్తుందో ఆమెకే అర్థమైతలేదు. అన్ని కరెక్టే. ఆమె లాంగ్వేజ్ ప్రాబ్లం, వే ఆఫ్ టాకింగ్ ప్రాబ్లం కూడా ఆమెకు అసలు మాట్లాడేది కరెక్టా కాదా అని ఏది కూడా ఆమెకు అర్థమైతలేదు. విష్ణుప్రియ కూడా స్టార్టింగ్ నామినేట్ చేసింది మన యష్మిని అండ్ ప్రేరణని. ఆమె పాయింట్స్ కూడా కరెక్ట్. ఎందుకంటే సేమ్ పాయింట్స్, ఇదేమంటారు, మీరు సంచాలకుగా ప్రాపర్గా బిహేవ్ చేయలేదు, ఒకవేళ చేసి ఉంటే ఈరోజు ఇట్లా ఉండకపోయేదని చెప్పింది. విష్ణుప్రియ పాయింట్స్లో కూడా కరెక్టే ఉంది. ఇంకా సీత వచ్చేసి యష్మిని పృథ్వీని నామినేట్ చేసి యాంగర్ ఇష్యూస్ వల్ల పృథ్వీని నామినేట్ చేసింది. మణికంఠ వచ్చేసి యష్మి పృథ్వీని నామినేట్ చేసిండు. ప్రేరణ వచ్చేసి సీత అండ్ మన విష్ణుప్రియని నామినేట్ చేసింది, ఇచ్చిపుచ్చుకున్నాం వాయనం. ఆదిత్య వచ్చేసి ఆదిత్య అయితే విష్ణుప్రియను మణికంఠ చేసింది. పాయింట్ మాట్లాడింది, ఎవరన్నా ఏమైనా చెప్పడానికి చూస్తే థ్యాంక్ యూ అంతే. అసలు ఆదిత్య అనే వ్యక్తి అతని మైండ్లో ఏముందో ఎట్లా నామినేషన్ చేస్తారో అర్థమైంది. శేఖర్ భాషను కూడా ఆయననే చేసి ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు నామినేట్ చేసి. ఈయనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళని నామినేట్ చేస్తుండు, ఏమో అర్థమైతలేదు. సో ఇవాళకి ఇది నైనిక వచ్చేసి సోనియాని అండ్ ప్రేరణని, యష్మి నబీల్ వచ్చేసి యష్మి అండ్ ప్రేరణ చేసింది. ఇచ్చిపుచ్చుకున్నాడు అనేది వీళ్ళే 4 మెంబర్స్ చేసిర్రు. అదొక్కటి మాత్రం అందరు కన్సిడర్ చేయండి. యష్మి, సోనియా, ప్రేరణ, పృథ్వీ అయితే వీళ్ళు మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, సీత వీళ్ళ నలుగురిని చేసిరని వాళ్ళ నలుగురికి ఇచ్చేసిర్రు. ఇంకొకటి నేను బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టు సోనియా స్ట్రాటజీ ఏంటంటే నిఖిల్ని అండ్ పృథ్వీని ఇతని పేరు అభయ్ని డౌన్ చేయాలని, ఎస్పెషల్లీ నిఖిల్ని డౌన్ చేయాలనేసి
తను టార్గెట్ పెట్టుకుంది, స్ట్రాటజికల్గా గేమ్ ఆడుతుంది. అదే అవుతుంది. ఎందుకంటే ఈ రోజు కూడా నిఖిల్ పాపం లైవ్ లో మీరు చూడలేదు అనుకుంటా, నేను చూశాను. నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు కలిసి వెళ్ళారు, ఎవరన్నా ఒకరు నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్తే నిఖిల్ నీ ఇష్టం రా నేను అవుతా అని అంటే, లేదు అభయ్ అన్నాడు నువ్వు 2 times ఆల్రెడీ నామినేట్ అయ్యావు కదరా, నేను ఫస్ట్ టైం కాబట్టి నేను వెళ్తాను నామినేషన్కి అని అంటే సరే అని ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఈవిడ సోనియా వచ్చి కూర్చొని, ఎందుకు వాడు ఫస్ట్ టైం కదా వెళ్ళింది చీఫ్గా, నువ్వెందుకు నామినేట్ అవ్వలే, నువ్వు కదా నామినేట్ అవ్వాలి, పోయి చెప్పు బిగ్ బాస్తో అడుగు అని గుంత నక్క లెక్క చెప్తుంది, జిత్తుల మరి నక్క. చెప్తా ఉంటే మైక్ తీసుకొని, బిగ్ బాస్ నేను నా డెసిషన్ మార్చుకోవచ్చా, అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతున్నాడు. నిన్న నాకు సార్ కూడా చెప్పాడు పప్పులాగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు అతను పప్పు అయ్యిండు ప్రేరణ కంటే ఎక్కువ ఆమె విషయంలో. సో నిఖిల్ జాగ్రత్తగా ఉండాలి, నిఖిల్కి ఎలా ఎవరు చెప్తే అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు సార్ నిన్న ఎపిసోడ్లో చెప్పిండు ఏమనంటే, నువ్వు జాగ్రత్తగా ఆడు, ఎలాంటి రిలేషన్స్ ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోకని అంత క్లియర్ చెప్తే డన్ సార్ అని అన్నాడు. మళ్ళీ అట్ ద సేమ్ టైం సోనియా రాగానే నేను అందరికన్నా రెడీగా ఉన్నా సార్ ఆమెకి ఇవ్వడానికి బ్యాండ్, ఎందుకంటే ఐ ఆల్వేస్ వెల్కమ్ అని అన్నాడు. అంటే అంత మాయలో అయిపోయాడు గైడెన్స్ ఇవ్వడానికి అంట ఆమె. సో ఆ గైడెన్స్ వల్ల నిఖిల్కి టాప్ 1 ఉండేవాడు, టాప్ 5 టాప్ 6 కూడా వస్తాడో రాడో తెలియదు. అండ్ విన్నర్ క్యాండిడేట్గా బిగ్ బాస్ టీమ్ అయితే యష్మిన్ అనుకుంటుంది. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను మీకు చెప్తున్నా, మీరు చూడండి. ఇదే కొనసాగితే కనుక మన మాట నిజం. అందుకే అంటున్నా యష్మికి సపోర్ట్. యష్మిని మనం ఎంత తొందరగా ఎలిమినేట్ చేస్తే అంత మంచిది. సో ఇంకా ఇవే ఈరోజు అప్డేట్స్, ఎలిమినేషన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Please like, share and subscribe to our channel, and comments ఏమున్నా positive or negative, whatever you feel, please comment down in the comment section below. We read your comment and we will reply on your comments. And do subscribe to our channels, Sama Sisters. Thank you so much for watching this video. Have a great night. Bye bye.